హనుమాన్ మూవీ చూసి పూనకాలతో ఊగిపోతున్నటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఫుల్ వైరల్ గా మారింది. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? రీసెంట్ గా ఈ కంటెంట్ మీద వీడియో చేసిన మళ్ళీ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఏంటంటే మినిమం బుర్ర ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఒకప్పుడు పూనకాలతో ఊగిపోతావా అని చెప్పి ఎప్పుడూ నేను విన్నా, కానీ ఇప్పుడు కల్లారా చూసిన అనమాట. ఫిలాసఫికల్ గా ఆలోచిస్తే ఇదనేది మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ, అంటే దెయ్యాలు పోతాలు అంటారు కదా, అటువంటి ఏవైనా వచ్చేటప్పుడు వస్తుంది. పూనకాలు కాదురా బాబు. ఇంకోటి సైంటిఫికల్ గా ఏంటంటే మన కొంతమందికి మెంటల్ గా, అందరూ మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ అయి ఉండరు. కొంతమంది మెంటల్ గా వీక్నెస్ ఉండేటప్పుడు కొన్ని ఫ్రీక్వెన్సీస్ అనేవి మ్యాచ్ కాకపోతే బ్రెయిన్ అనేది ఇలాగ సబ్ కాన్షియస్ గా రియాక్ట్ అవుతుంది. ఇది అనేది సైంటిఫికల్ గా ఎప్పటి నుంచో ఉంది. అదే మనం అంటాము అంబర్ వాలింది ఇవన్నీ అంటాం కదా, అదే సబ్ కాన్షియస్ మైండ్ లా కొన్ని వీక్ మైండ్ సెట్స్ కొన్ని ఫ్రీక్వెన్సీస్ కి రియాక్ట్ అవుతాయి. అదే ఇది జరిగింది హైదరాబాద్ లో అయితే అసలు కాదు. అర్థమైతే మీకు ఒక ప్రూఫ్ పెడతాను చూడండి. हनुमान चालीसा कितना पावरफुल है। मुंबई का एक परिवार हनुमान मूवी देखने के लिए थिएटर में जाता है। वहां पे तो भाई आपके गूज़बम्स आ देंगे। कमेंट बॉक्स में जय श्री राम लिखना मत भूलना बस। చూసారు కదా, ఇది అనేది జరిగింది ముంబైలో జరిగింది. ఇది చేసుకోవచ్చు కదా, కూర్చో.